ఈసారి సంక్రాంతికి పాలకొల్లు వెళ్తున్నాం మావా. మన ఊరి నుంచి 300 కిలోమీటర్లు ఒక్కడనే బ్యాగ్ వేసుకొని బైక్ వేసుకొని బయలుదేరిన భీమవరాన మొదలు పెడితే అమలాపురం దాకా అన్ని కవర్ చేద్దాం. పొద్దున 8ంటికి స్టార్ట్ అయినా ఇక్కడికి వచ్చేసరికి 3 అయింది. గుడివాడ కాడ మొదలు పెడితే గోదావరి జిల్లాల దాకా ప్రతి ఒక్క ఊర్లో కూడా కోడి పందాలకైతే అన్ని ఏర్పాట్లు అయితే చేసి పెట్టినారు. ఇంకా మీరు రావడమే లేటు. ఈ 3 రోజులు కూడా పండగ ఇరగేసేద్దాం. పండగ రేపటి నుంచి చేద్దాం గాని ఇవాళ వరకు మా ఊర్లో గుళ్ళు చూడరా అని అన్న పాలకొల్లు పక్కన ఉన్న పెనుకొండలో ఉన్న గుళ్ళకైతే తీసపోయాడు. ఉత్తరప్రదేశ్ లోని ప్రేమ్ మందిర్ తర్వాత మళ్ళీ పాలరాయితో కట్టిన గుడి చూడడం నేను ఇదే. లోపలికైతే ఫోన్ అలో లేదు, అందుకనే నేను ఎక్కువ వీడియో అయితే తీయలేకపోతున్నాను. అబ్బాబాబా అసలు ఆ 2 కళ్ళు కూడా సరిపోవట్లేదు చూడడానికి. ఇంకా నైట్ టైం అయితే ఆ లైటింగ్ అయితే గోల్డెన్ కలర్ లో సూపర్ కనబడుతుంది గుడి. ఇంకక్కడి నుంచి పక్కనే ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడికైతే తీసపోయాడు. అసలు అమ్మవారిని ఇంత పెద్దగా చూడడం నేను ఇదే మొదటిసారి. 90 అడుగులు ఎత్తున్న అమ్మవారిని చూస్తుంటే నాకు నోట్లంగా మాటలు రావట్లేదు. మీరు ఇటు పాలకొల్లు సైడ్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ 2 గుళ్ళను మాత్రం మిస్ అవ్వకండి, ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇంకా రేపటి నుంచి మన సంక్రాంతి సరదాలు మొదలు పెడదాం. పాలకొల్లో మన ఫాలోవర్లు ఎవరైనా ఉంటే మెసేజ్ చేయండి, అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం. ఇంకా మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి.